ప్రయోగాత్మక నాటక రంగము, అభివ్యక్తివాదం, ఎక్స్ప్రెషనిజం నాటకాల్లో మానవుడిలో చెలరేగే అంతర్గత భావాలను, ఉద్వేగాలను, సంఘర్షణను అభివ్యక్తం చేస్తారు. వాస్తవికతను ఆత్మపరంగా దర్శించి దానిని వ్యక్తీకరించే విధానం అభివ్యక్తీకరణ ధోరణి ప్రధాన ధ్యేయం. మహాకవి శ్రీశ్రీ, నటాలి సభ్యులు, అభివ్యక్తివాదం ఎక్స్ప్రెషనిజంలో చతురస్రం నాటిక రచించారు. కొత్తపల్లి బంగారరాజు రచించిన ఏకో నారాయణ ఏకపాత్ర నాటికలో అభివ్యక్తివాదం ఎక్స్ప్రెషనిజం ధోరణి కనిపిస్తుంది. ఎన్ఆర్ నంది మరో మొహంజదారో 1964, యండమూరి వీరేంద్రనాథ్ కుక్క, తనికెళ్ల భరణి, బేగం బాకా, శ్రీ డి ప్రభాకర్ ఆకలవ్యుడు మొదలైనవి ఏకపాత్రాభినయంలో ఒకే పాత్ర ఉంటుంది. ఏకపాత్రను నాటిక లక్షణాలతో నడిపించినప్పుడు ఏకపాత్ర నాటిక అవుతుంది. తెలుగు నాటక రంగంలో ప్రప్రథమంగా కొత్తపల్లి బంగారరాజు ఏకో నారాయణ ఏకపాత్ర నాటికను వరకట్నం కథాంశంతో రచించారు. ఇందులో 7 ఇతర పాత్రలున్నా ఫోన్లోంచి కానీ పక్క గదిలోంచి కానీ కంఠస్వరాలు వినిపిస్తాయి. ఆద్యంతం రంగంపై ఒకే పాత్ర ఉంటుంది. ఇతర పాత్రలు పరిస్థితుల ప్రభావం వల్ల రంగం మీదకి రాలేరు. రచన 1986 నవంబర్ 17, ప్రచురణ 1991 జనవరి. ఈ నాటికని ఆంధ్ర యూనివర్సిటీ థియేటర్ ఆర్ట్స్ స్టూడెంట్స్ ప్రదర్శించారు కూడా. సాహిత్య ప్రక్రియల్లో నవల పాఠకులకు, నాటకం ప్రేక్షకులకు ఉద్దేశించి రాయడం జరుగుతుంది. నవల వర్ణనాత్మకమైనది, నాటకం సంభాషణాత్మకమైనది. నవల చదవటానికి, నాటకం చూడటానికి ఉపయోగపడుతుంది. ఈ 2 సాహిత్య ప్రక్రియలు కలిపితే నవల నాటకం అవుతుంది. తెలుగు నాటకరంగంలో ప్రప్రథమంగా కొత్తపల్లి బంగారరాజు దేహాంతర ప్రాప్తి, పునర్జన్మ లేక ముక్తి 1986 నవలా నాటకం రచించారు. కర్మఫలాన్ని బట్టి జన్మలు, పునర్జన్మలు ఉంటాయన్న భగవద్గీత ప్రబోధాన్ని ఆధారంగా చేసుకుని రూపుదిద్దబడినది. పాఠకులకు నవలగానో, ప్రేక్షకులకు నాటకంగానో ఉంటుంది. ఇది నటాలి ప్రచురించింది. ఆకలి బాధ తట్టుకోలేక ఆత్మహత్యే శరణిగా భావించే బిచ్చగాడు, ఇతరులను చంపైనా దొంగతనాలు చేస్తూ తన ఆకలి తీర్చుకునే గజ దొంగ, అన్యాయంగా సంపాదించి ధనవంతులను చంపైనా ఆస్తులు లాక్కొని అనేక మంది నిరుపేదలు ఆకలి చావులు అరికట్టాలని భావించే విప్లవకారుడు, ఆకలికి చావుకి సంబంధం ఉన్న 3 ప్రధాన పాత్రల చుట్టూ అల్లిన కథ. ఆకలి చావాలి, మనుషులు కాదు అనే సందేశం గల నాటిక ఆకలి. క్రై ఆఫ్ ది పూర్, స్త్రీ పాత్రలు లేని నాటిక. గజదొంగ కర్కశత్వం కోసం నిజంగా కోడిని మంటల్లో కాల్చిన దృశ్యం ఉంది. రచయిత, దర్శకుడు కొత్తపల్లి బంగారరాజు ప్రధాన పాత్ర గజదొంగగా నటించారు. విప్లవకారుని ఉద్యమాన్ని షాడో ప్లేగా చూపించబడింది. ప్రదర్శన 1974 అక్టోబర్ 24. ప్రయోగాత్మకంగా కవితలు, పాటలు, నృత్యాలతో ప్రదర్శించే పద్ధతిగాను, ప్రయోగం కాని పద్ధతిగాను ద్వంద్వ వైఖరిగా విలక్షణంగా కొత్త పంతులు తొక్కిన కొత్తపల్లి బంగారరాజు రచన ఇది. కనబడుట లేదు, అక్షర జ్యోతి బాల కార్మికుల నాటిక. దీన్ని రంగస్థల నాటికగాను, వీధి నాటికగాను ప్రదర్శించవచ్చును. కూలీ నాలి
చేసి బ్రతికే కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల్ని చదువు మానిపించి బాల కార్మికులుగా చేసి వారి భవిష్యత్తును ఎలా నాశనం చేస్తున్నారో తెలిపే కథ. చివరికి పిల్లల ద్వారానే వారికి కనువిప్పు జరుగుతుంది. రచన 1996 నవంబర్ 8, ప్రదర్శన 1996 నవంబర్ 14. ఇంకా ఈ నాటికని 1998 సెప్టెంబర్ 17న, 1998 అక్టోబర్ 1న, 2001 11వ నెల నవంబర్ 7, 2003 సెప్టెంబర్ 5న ప్రదర్శించబడినాయి. 1998 అక్టోబర్ 1న ఈ నాటిక ప్రదర్శనలో రచయిత, దర్శకుడు కొత్తపల్లి బంగారరాజు మరో కొత్త ప్రయోగం చేశారు. నటులందరూ ఎగువ రంగస్థల కుడి భాగంలో నాటిక ప్రారంభించినప్పటి నుంచి చివరి వరకు కూర్చునే ఉంటారు. వారి మీద కాంతి ప్రసారం ఉండదు. తమ తమ పాత్రల ప్రవేశ నిష్క్రమణలు ఈ చోట నుంచే వెళ్ళి నటించి వస్తారు. ఈ పద్ధతి వల్ల నటులు నేపథ్యంలోనికి వెళ్లకుండా ప్రదర్శన ఆద్యంతం చూస్తూ ఉండటం వల్ల నటులు కంటిన్యూయస్ మూడ్లో ఉంటారు. ఇది తెలుగు నాటక రంగంలోనే తొలి ప్రయోగం. త్రిశూలం మూడు ముగింపులు నాటిక రచయిత కొత్తపల్లి బంగారరాజు సరికొత్త ప్రయోగం రాశారు. ఓ స్త్రీకి జరిగిన అన్యాయం ఇతివృత్తంతో ఈ నాటిక రాశారు. నాటిక పరాకాష్ఠ సన్నివేశంలో నటులు ఫ్రీజ్ అవుతారు. 3 పాత్రల దృక్పథాలలో ఆలోచిస్తే 3 ముగింపులు ఉంటాయి. సమస్యకు పరిష్కారం ఇందులో ఏది ఉత్తమమైందో ప్రేక్షకులు నిర్ణయించుకోవాలి. స్వీయ నటనా నాటికలో రచయిత కొత్తపల్లి బంగారరాజు సరికొత్త ప్రయోగం రాశారు. మత సామరస్యం ఇతివృత్తంతో ఈ నాటిక డిసెంబర్ 1999లో రాశారు. ఇందులో ఒక పాత్ర మరో పాత్రని కలవదు. మాయామయము నటుడు లేని నాటికలో రచయిత కొత్తపల్లి బంగారరాజు సరికొత్త ప్రయోగం రాశారు. చావు తర్వాత పుట్టుక, ముందు కథ. ఏ స్టోరీ బిట్వీన్ టూ క్రైస్. నేపథ్య గాత్రంలో నేపథ్య సంగీతం, దృశ్యాలంకరణతో, ప్రత్యేకమైన లైటింగ్తో నాటిక ప్రదర్శన ఉంటుంది. రచన 1991 జనవరి. మహాకవి శ్రీశ్రీ రచించిన విదూషకుని ఆత్మహత్య అతి వాస్తవిక శైలికి అద్దం పట్టే ప్రయోగాత్మక నాటిక. ఈ నాటికని డాక్టర్ గోపాలకృష్ణ అబ్బూరి రంగశిల్పిగా, రూపశిల్పిగా, దర్శకుడిగా ఆంధ్రా యూనివర్సిటీలో 1974 జూలై 26న ప్రదర్శించారు. సెట్స్ సజెస్టివ్గాని లిటరేచర్ని ప్రవేశపెట్టి ఫార్మలిజంలో సెట్స్ వేశారు. మహాప్రస్థానంలో కవితలు ఉపయోగించి గ్రీక్ శైలిలో కోరస్ని ప్రవేశపెట్టారు. ప్రయోక్త పాత్రలో కొత్తపల్లి బంగారరాజు నటించారు. దీని ప్రభావంతో ఆనాటి నుంచి నిజమైన నాటక ప్రయోక్తిగా మారిపోయారు. ఈ నాటికని తాను మళ్ళీ ప్రయోక్త పాత్ర ధరించి దర్శకత్వం వహించి నటాలి నాటక బృందంతో 1978 అక్టోబర్ 2లో BHVలో ప్రదర్శించారు. ఇప్పుడు కొన్ని వార్తాపత్రికలలోని అంటే ఇవి కొన్ని వార్తాపత్రికల్లో వచ్చిన న్యూస్ ఐటమ్స్ 3 చదువుతాను. చైతన్యంతోనే తెలుగు నాటక వికాసం 2000 సంవత్సరం ఫిబ్రవరి 8. ఈనాడు విశాఖపట్నం. న్యూస్ టుడే. రంగస్థల కళారంగ
నిత్య నూతనంగా ఉండాలంటే నూతన ప్రయోగాలు, సాంకేతిక పరిజ్ఞానం, రంగాలంకనంలో కొత్త ఒరవడి చోటు చేసుకోవాలని ప్రయోగాత్మక నాటక రచయిత నటాలి కన్వీనర్ కొత్తపల్లి బంగారరాజు అన్నారు. విశాఖ సాహిత్య సోమవారం సాయంత్రం రాష్ట్ర సమాచార కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రయోగాత్మక నాటరంగం నటాలి అనే అంశంపై ప్రసంగించారు. ప్రస్తుతం తెలుగు నాటక రంగం పరిషత్తులకే పరిమితమైందన్నారు. తమ రూపకల్పనలో విజయవంతంగా ఇచ్చిన ప్రదర్శనల గురించి వివరించారు. తెలుగు నాటక రంగంలో ఏర్పడిన స్తబ్దత స్థానంలో చైతన్యం చోటు చేసుకోవాలన్నారు. విశాఖ సాహిత్య అధ్యక్షులు కళాప్రపూర్ణ గణపతిరాజు అచ్యుతరామరాజు ఆధ్వర్యంలో వహించారు. మరో వార్త. 2000 సంవత్సరం ఫిబ్రవరి 8 వార్త. విశాఖపట్నం పరిషత్తుల వలలో తెలుగు నాటక రంగం పరిషత్తుల వలయంలో చిక్కుకొని పోయిందని నాటక రచయిత దర్శకుడు కొత్తపల్లి బంగారరాజు అన్నారు. విశాఖ సాహిత్య సోమవారం రాష్ట్ర సమాచార కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రయోగాత్మక నాటరంగం నటాలి అన్న అంశంపై ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగు నాటకాలు పరిషత్తులకు వెళ్ళడం తప్ప ప్రయోగాలు మాటే మర్చిపోయారన్నారు. కళ నిత్య నూతనంగా ఉండాలంటే నూతన ప్రయోగాలు జరగాలన్నారు. నాటకంలో, అభినయంలో, ప్రదర్శనలో, రంగాలంకరణలో కొత్త ఒరవడిని, కొత్త పలుకుబడిని సృష్టించుకోవాలని ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రయోగాలు చేయాలనుకున్నవారు శ్రీశ్రీ రేడియో నాటికలు చదవాలని గుర్తు చేశారు. ప్రస్తుతం తెలుగు నాటక రంగంలో స్తబ్దత ఏర్పడిందని, నూతన ప్రయోగాల ద్వారా చైతన్యం తేవాలని బాధ్యతను దర్శకులు తీసుకోవాలన్నారు. మరో వార్త. ఆంధ్రభూమి విశాఖపట్నం 2000 సంవత్సరం ఫిబ్రవరి 8 ప్రయోగాత్మక నాటకాలు రావాలి. తెలుగు నాటక రంగం ప్రస్తుతం పరిషత్తుల పరిధిలో చిక్కుకుపోయిందని, మంచి నాటకాలపై ప్రయోగాలు ఆశించినంతగా రావటం లేదని ప్రయోగాత్మక నాటక రచయిత నటాలి కన్వీనర్ కొత్తపల్లి బంగారరాజు అన్నారు. రాష్ట్ర సమాచార కేంద్రంలో సోమవారం సాయంత్రం విశాఖ సాహిత్య ఏర్పాటు చేసిన సాహిత్య వేదికలో ఆయన ప్రసంగించారు. ప్రయోగాత్మక నాటక రంగం నటాలి అన్న అంశంపై ఆయన మాట్లాడుతూ ఆలోచనలో, భావ ప్రకటనలో నూతన అవకాశాలకు సౌలభ్యాలకు ప్రయత్నించడమే ప్రయోగ లక్ష్యమని అన్నారు. నాటకంలో, రంగాలంకరణలో కొత్త ఒరవడిని, కొత్త పలుకుబడిని సృష్టించుకోవాలని అవసరం ఉందని అన్నారు. ప్రయోగాలు చేయాలనుకున్నవారు శ్రీశ్రీ రేడియో నాటికలు చదవాలని అన్నారు. తెలుగు నాటక రంగంలో స్తబ్దత ఏర్పడిందని, ప్రయోగాల ద్వారా చైతన్యం తేవాలని అన్నారు. నమస్తే. కొత్తపల్లి బంగారరాజు.